ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక మొత్తానికైతే రుద్రాని ఇంట్లో అందరూ సంతోషాన్ని చూసి తట్టుకోలేక ఒక రకంగా అయిపోతూ ఒక మూల కూర్చుంటుంది. ఇక ఇందిరాదేవి కావ్యకి గోరింటాకు పెడుతూ ఎలా ఉంది మనవరాలా అనగానే అమ్మమ్మలాగా అందంగా ఉంది అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది. అలాగే ఇక ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక బారసాల ఫంక్షన్ రేపు ఉంది కాబట్టి ఈ రోజు నుంచి అందరూ కూడా పట్టుబట్టలు అన్నీ తీసి పెట్టుకోండి, రెడీగా ఉండాలి. పాపకు సంబంధించినవన్నీ కూడా ఇక ఆన్లైన్లో ముందే బుక్ చేశారు కదా అని చెప్పి హడావుడి పడుతూ ఉంటే ఇంతలోనే ఉయ్యాల ఇంటికి వస్తుంది. ఉయ్యాలని చూసి ఇక రాజ్ కావ్య ఇద్దరు మురిసిపోతూ ఉంటారు. పక్కనే ఉన్న ఇక అపర్ణ ఇద్దరు ఉయ్యాలను చూసి మురిసిపోవడం కాదు, మాకు కూడా నానమ్మ తాతయ్య అవ్వాలనుంది, త్వరలోనే ఇంకొక ఉయ్యాలు వచ్చే ఏర్పాటు చెయ్యాలి అని చెప్పి ఇద్దరు మొహం చూడగానే ఇద్దరు సిగ్గుపడుతూ ఉంటారు. మొత్తానికైతే ఇక అనామిక అప్పటికప్పుడే ఇక బ్యాంకు వాళ్ళకి కాల్ చేస్తుంది. బ్యాంకు వాళ్ళు చెప్పండి మేడం ఏం కావాలి అనగానే మాకు ఇప్పుడే తెలిసింది దుగ్గిరాల ఇంటికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా జప్తు చేయడానికి బ్యాంకుకు వచ్చాయని. నేను ఆ ఆస్తులు కొనాలనుకుంటున్నాను, నాకు ఎంతవరకు తగ్గిస్తారు రేటు అని చెప్పి రేటు మాట్లాడుతూ ఉంటే ఇక వాళ్ళు మేము కూడా ఈ ఆస్తి మొత్తం కూడా జప్తు చేయడానికే వేలం పాట పెట్టాలనుకుంటున్నాం మేడం. ఇక మీరు డైరెక్ట్గా కొంటానంటున్నారు కాబట్టి చూసి ఎంతో కొంత తగ్గించి 100 కోట్ల రూపాయలు ప్రాపర్టీ కాబట్టి మీరు 100 కోట్ల రూపాయలు కట్టేసి తీసుకోండి అని చెప్పి ఇక అంటూ ఉంటారు. ఇక వెంటనే సామంత్ అలాగే అనామిక ఇద్దరు కూడా ఒక్కసారిగా మురిసిపోతూ ఆ రాజ్ కంపెనీ డౌన్ఫాల్ అవబోతుంది, వాళ్ళ ఆస్తి మన చేతికి రాబోతుంది, నిన్ను నా పక్కన పెట్టుకున్నందుకు నిజంగా నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నావు అని చెప్పి ఇక అనామికని తెగ పొగిడేస్తూ ఉంటాడు సామంత్. బేబీ అసలు కథ ఇంకా ఉంది, వాళ్ళు రోడ్డు మీదకి రావాలి అంటే ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చి బాధపడాలి అంటే అంతకంటే ముందు నేను ఒక విషయం చెయ్యాలి, పక్కనే మీరు ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి ఇక రుద్రానికి కాల్ చేస్తుంది అనామిక ఏంటి ఈ టైంలో చేస్తుంది అని చెప్పి ఎవరు లేని చోటకు వచ్చి రుద్రాని ఫోన్ మాట్లాడుతుంది. చెప్పు అనామిక అని చెప్పి అనగానే ఏంటంటే ఏం చేస్తున్నారు అని చెప్పి అనగానే ఏం చేస్తాను, నాకు ఒక మనవరాలు పుట్టింది, దాని బారసాల, ఆ బారసాల ఫంక్షన్ కోసం ఇంట్లో అందరూ కూడా నవ్వుతూ తుళ్ళుతూ సంతోషంగా ఉన్నారు, నేను ఒక్కదాన్ని తప్ప అనగానే అయ్యో ఆంటీ రేపు బారసాల ఫంక్షన్ పెట్టుకుంటున్నారా, ఇంకేంటైతే చాలా పెద్ద న్యూసే ఉంది రేపు అనగానే ఏం న్యూస్ అనామిక అని చెప్పి అంటుంది. చెప్పడం కంటే చూపించడం నాకు చాలా ఇష్టం, మీరు హ్యాపీగా ఉండండి, వాళ్ళందరికీ బ్యాడ్ న్యూస్ మీరొక్కరికే గుడ్ న్యూస్ అని చెప్పి అంటుంది. ఏంటా న్యూస్ త్వరగా చెప్పు అని చెప్పి అనగానే చెప్తున్నాను కదా ఆంటీ, రేపు దుగ్గిరాల కుటుంబం పునాదులతో సహా కదిలిపోయే న్యూస్ అది, ఆ న్యూస్ విన్నాక మీరు హ్యాపీగా ఫీల్ అవటం ఖాయం, రేపు నేను ఆ బారసాల ఫంక్షన్కి వస్తున్నాను అనగానే అవునా అనామిక నువ్వు వస్తున్నావా అనగానే వస్తున్నాను, వచ్చి కథ ఏంటో మొత్తం చెప్తాను, అప్పటి వరకు వెయిట్ అండ్ సీ ఆంటీ, మీరేమీ ఫీల్ అవ్వద్దు, మీకు అది గుడ్ న్యూసే అని చెప్పి ఇక మొత్తానికైతే ఫోన్ పెట్టేస్తుంది. వస్తున్నాను, దుగ్గిరాల కుటుంబాన్ని ఇక తుంచలు చేసిన దాకా నాకు నిద్ర పట్టదు, రేపు వచ్చి మీ అందరి సంగతి తేల్చేస్తాను అని చెప్పి తనలో తానే అనుకొని ఇక నెక్స్ట్ డే అయిపోతుంది. పొద్దున్నే ఇక కావ్యరాజ్ ఇక ముందుగానే వచ్చి ఉయ్యాలకి డెకరేషన్ చేసి అక్కడ కావలసిన పసుపు కుంకుమలు అన్నీ కూడా ఇక ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఒకవైపు దూరం నుంచి ఇక రాహుల్ ఇదేంటి మమ్మీ, అసలు నా కూతురి బారసాలైతే వీళ్ళిద్దరు ఏంటి, అసలు నాకు అర్థం కావట్లేదు, వీళ్ళిద్దరికి తోడు ఆ కళ్యాణప్పు కూడా, అసలు నాకు ఈ ఇంట్లో ఉండాలనిపించట్లేదు అని చెప్పనగానే ఒరేయ్ ఎందుకురా బాధపడతావు, మనం ఇంట్లో మనమేరా ఉండేది, వీళ్ళందరూ ఏదో ఒక రోజు వెళ్ళిపోయే వాళ్ళే అని చెప్పి అనగానే ఏమో ఆ అప్పు వచ్చినప్పటి నుంచి ఇక కళ్యాణ్ కూడా ఇక్కడే తిష్ట వేస్తాడని అనిపిస్తుంది, ఇప్పుడు మనం ఈ ఇంట్లో గెస్టుల్లా ఉంటున్నామేమో అనిపిస్తుంది, ఆ కావ్య ఎక్కడికక్కడ డబ్బులన్నీ కట్టడి చేసేసి రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వట్లేదు, అన్నీ దగ్గరుండి వాళ్ళిద్దరూ చూసుకుంటున్నారు మామ్ అని చెప్పి ఇక అంటూ ఉంటే సరే ఊరుకోరా,
ఏదో ఒకటి ఫంక్షన్ కానీ ఈరోజు ఆ అనామిక ఈ ఫంక్షన్కి రాబోతుందంట. ఏదో పెద్ద గుడ్ న్యూస్ మనకి వస్తుందని, వీళ్ళందరికీ బ్యాడ్ న్యూస్ అని అసలు చాలా కాన్ఫిడెన్స్గా చెప్పిందిరా. ఆ మాట విన్నాకే నా మనసు తృప్తి పడింది. వీళ్ళందరి చిరునవ్వులు ఇంకాస్త కాసేపట్లో ఇక అనామిక లాగేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక రాహుల్ అయితే, అవునా మమ్మీ, అనామిక ఏం న్యూస్ చెప్పబోతుంది అనగానే, ఏం న్యూస్ అంటావేంటి? ఈ కావ్య గత 3 నెలలుగా ఇంట్లో చాలా ఘోరాది ఘోరంగా ప్రవర్తిస్తుంది. దానికి సంబంధించిన న్యూస్ ఏమో అని అనుకుంటున్నాను రా. ఎంతైనా నీకంటే నేను 2 ఆకులు ఎక్కువ చదివాను కాబట్టి నాకు ముందుగానే ఆలోచన అందుతుంది. అనామిక మొన్న కూడా ఫామ్ హౌస్ తాకట్టు పెట్టిన డాక్యుమెంట్స్తో సహా పంపించింది. అలాంటప్పుడు ఇంకా ఏదో పెద్ద విషయమే జరుగుండొచ్చు. అందుకే అనామికనే వస్తానంటుంది అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కావ్య అన్నీ కూడా సర్దుతూ ఉండగానే ఇంతలోనే కావ్యకి ఫోన్ వస్తుంది. ఇక కావ్య బయటికి రాగానే ఇక వెంటనే అవునా, నిజమా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే, అవును మేడం, అవును అని చెప్పి అవతల నుంచి ఇక ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అదంతా కూడా వింటూ ఇక ఒక రకంగా అయిపోతుంది కావ్య. వెంటనే అప్పు వస్తుంది. అక్క, ఏం జరుగుతుంది అక్క? ఇప్పటి వరకు నువ్వు ఇంట్లో ప్రతి విషయాన్ని కవర్ చేసుకుంటూ వచ్చావు. ఇక నువ్వు ఇంకా కవర్ చేయాలనుకుంటున్నావా? నేను ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ని. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నాకు తెలిసాయి. ఈ విషయం గురించి నీతో మాట్లాడాలంటే ఇంట్లో అందరి ముందు మాట్లాడలేక ఇప్పుడు పక్కకు వచ్చాను. ఇప్పుడు కూడా నీకు ఫోన్ చేసిన విషయం కూడా నాకు తెలుసు. చెప్పక్క, అసలు జరిగిందేంటి? నందగోపాల్ అనే వ్యక్తిని కాల్చి చంపిన అతన్ని పోలీస్ స్టేషన్లోనే పెట్టాము. నిన్ననే ఉన్నాడు. అతన్ని ఎంత కొట్టినా నిజం చెప్పట్లేదు. చివరాఖరికి ఈరోజు చివరి ప్రయత్నంగా మా కానిస్టేబుల్ వాణ్ణి బాగా భయపెట్టమన్నాను. భయపెట్టాడు. వాడు నిజాన్ని చెప్పేసరికి ఇదిగో ఇప్పుడు నీ ముందున్నాను. చెప్పక్క, ఏం జరుగుతుంది? అసలు నందగోపాల్ మన తాతయ్య గారి దగ్గర అప్పు తీసుకొని ప్లేట్ తిప్పేసి వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా అసలు జరుగుతుందని ఇంట్లో చెప్పేయచ్చు కదా. అలాంటిది నువ్వు ఇంట్లో చెప్పకుండా నీకు నువ్వే ఇదంతా కూడా తల మీద పెట్టుకుంటావేంటి అని చెప్పి అంటూ ఉండగానే అప్పుకి మరొకసారి ఫోన్ వస్తుంది. ఇక వెంటనే అప్పు, అవునా, నిజమా, నిజమా అని చెప్పి అంటుంది. అవును మేడం, మీరు వస్తే బాగుంటుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక వెంటనే, అక్క, నువ్వు చెప్పినా చెప్పకపోయినా కేసు మొత్తం నా టేబుల్ మీదే ఉంది. నాకు మొత్తం కూడా అర్థమైంది. దీని వెనకాల ఎవరున్నారో తెలుసుకోవాలని నేను కూడా ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఈ విషయం నువ్వు చెప్పినా చెప్పకపోయినా చెప్పే రోజు వస్తే నా ద్వారానే నిజం తెలుస్తుంది అని చెప్పి అప్పు అంటుంది. ఇంతలోనే కావ్య పైనుంచి అమ్మ కావ్య అని చెప్పి పిలుస్తూ ఉంటే, అప్పు, ఇప్పుడు చెప్పే సిచ్యువేషన్ కాదప్పు. పోలీస్ స్టేషన్లో వాడు దొరికాడు కాబట్టి వాడి చేత నిజం చెప్పించాలి. వెళ్ళి నిజం చెప్పించు అనగానే, వెళ్తున్నాను కదా. ఇంకొక విషయం, ఇప్పుడు నేను వెళ్ళి ఒక 1/2 అవర్లో తిరిగి వస్తాను. అప్పటి వరకు ఏదో రకంగా కవర్ చేయక్క. నేను వెళ్ళి వాడి నోట్లో నుంచి నిజం కక్కిస్తాను అని చెప్పి అప్పు అప్పటికప్పుడు ఇక డ్యూటీకి వెళ్ళిపోతుంది. ఇంతలోనే పంతులు గారు వస్తారు. అమ్మా, అన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా అనగానే, మా కోడలు అన్నీ సిద్ధం చేసింది పంతులు గారు. ఒకసారి ఇక్కడ ఏమన్నా తక్కువైనాయేమో చెప్పండి అని చెప్పి అపర్ణ అంటుంటే, అమ్మా, కావ్య గారి గురించి నాకు తెలీదా? ఇందులో ఏ ఒక్కటి తక్కువ లేదు, అన్నీ కూడా ఉన్నాయి. చక్కగా సిద్ధం చేసింది. నువ్వు నిజంగా అదృష్టవంతురాలవమ్మా అని చెప్పి అపర్ణని మెచ్చుకుంటూ ఉంటే సుభాష్ ఇంకా అపర్ణ ఇద్దరూ మురిసిపోతారు. రాజ్ కూడా చాలా సీరియస్గా ఇక కావ్య అని చెప్పి పిలుస్తాడు. కళావతి, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఫోన్ ఎక్కడి నుండి వచ్చింది? నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి నా కాల్స్లో చాలా కాల్స్ వచ్చాయి. నేను కాల్ బ్యాక్ చేస్తుంటే ఎత్తట్లేదు. నీతో ఫోన్ చేసి మాట్లాడిన వాళ్ళు ఎవరు అనగానే, అదేనండి, వాడు ఇక నందగోపాల్ని కాల్చి చంపిన వాడు దొరికాడంట. వాడిని 3rd డిగ్రీ ఉపయోగించి మరి వాడి చేత నిజం రాపిస్తుంటే చెప్పట్లేదంట. అందుకని ఆ విషయం చెప్పడానికి నాకు ఫోన్ చేశారు. ఇప్పుడేమో ఈ ఫంక్షన్ హడావుడి, ఈ టైంలో కానీ మనం బయటకు వెళ్తే అందరికీ డౌట్ వచ్చేస్తుంది కదండి అని చెప్పి అనగానే వెంటనే రాజ్,
ఖచ్చితంగా వాడు పోలీసుల చేత చిక్కాడు కాబట్టి ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అయినా వెళ్ళి వాడిని ఏదో రకంగా వాడి నోట్లో నుంచి నిజం తెప్పించవచ్చు కళావతి. ఇంకెందుకు టెన్షన్ పడతావు? ఖచ్చితంగా వాడి వెనకాల ఎవరున్నారో తెలుసుకొని వాడిని అరెస్ట్ చేస్తే ఈ అప్పు నుంచి మనం బయటపడచ్చు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ విషయం చెప్పేయచ్చు. నువ్వేమీ ఆలోచించద్దు. ఇప్పుడు ఫంక్షన్ని ప్రశాంతంగా జరగనిద్దామని చెప్పి ఇక కావ్యరాజ్ కూడా అనుకుంటారు. మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం ఇక ఇంటి తోరణాలతో డెకరేషన్తో ఇక చాలా అంగరంగ వైభవంగా ఇక బారసాల ఫంక్షన్ అయితే రెడీ అవుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఇక పంతులు గారు, అమ్మ పాపాయిని తీసుకొని తల్లిదండ్రులు వచ్చి పీటల మీద కూర్చోండి, ఇక పేరుని ఏం పెట్టాలనుకుంటున్నారు అని చెప్పి ఇక అన్నీ కూడా జరుగుతూ మంత్రాలన్నీ కూడా చెప్తూ ఉండగా ఒక్కసారిగా ఇక కారు వచ్చి ఆగుతుంది. ఎవరబ్బా అని చెప్పి ఇక ఒక్కసారిగా తల తిరిగి చూసేసరికి అక్కడి నుంచి అనామిక ఇక అలాగే సామత్ ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దుగ్గిరాల కుటుంబం. ఇదేంటి, దీన్ని ఎవడు పిలిచాడు? పిలువని పేరెంట్ అన్ని ఊపుకుంటూ ఇంటికి వస్తుంది అని చెప్పి ఇక కోపంతోనే ఇక వెంటనే స్వప్న ఏంటి ఎవరిది అని చెప్పి అంటూ ఉంటే ఇంతలోనే అనామిక లోపలికి వస్తుంది. ఆగు అని చెప్పి ఇక ఒక్కసారిగా అపర్ణ గుమ్మం దగ్గరికి వస్తుంది. ఏంటి లోపలికి వస్తున్నావేంటి? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్నెవరు పిలిచారు అని చెప్పి అంటుంది అపర్ణ. అయ్యో ఆంటీ, నన్ను ఒకరు పిలిచేదేంటి ఆంటీ? త్వరలోనే ఈ ఇండ్లు నా సొంతం అవబోతుంటే అని చెప్పి అనగానే ఏంటి బ్రెయిన్ ఏమైనా డ్యామేజ్ అయిందా, లేదంటే ఇంకేమైనా అయిందా? హాస్పిటల్కి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చావా? ఏం బాగుతున్నావు అని చెప్పి అపర్ణ అంటుంది. ఇంతలోనే కావ్యరాజు వచ్చి ఒక్కసారిగా కావ్య, అనామిక ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడుతున్నాను కావ్య, అయినా ఈ కావ్య ఏ రోజు కూడా నిజాన్ని చెప్పదు. ఎందుకంటే తను చెప్తే ఇంట్లో వాళ్ళందరూ తనని అపార్థం చేసుకుంటారని ఆవిడ గారు కవర్ చేసుకుంటూ వచ్చింది. ఇక కవర్ చేయడానికి లేదు కావ్య, ఈరోజు నిజాన్ని చెప్పడానికే వచ్చాను. చెప్పడమే కాదు, ఈ ఆస్తి మొత్తం కూడా నా సొంతం చేసుకొని వెళ్తాను, తప్పుకోండి అని చెప్పి అడుగు పెడుతుంది. ఒక్కసారిగా ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు. ఇక ఇక మొత్తానికైతే అక్కడికక్కడే ఫంక్షన్ అంతా కూడా ఆగిపోతుంది. అనామిక లోపలికి సామంత్ ఇద్దరు కూడా ఎంటర్ అవుతారు. రాజ్, మీకెంత ధైర్యం నా ఇంట్లోనే అడుగు పెడతారా? గెట్ అవుట్ అని చెప్పి అంటూ ఉంటాడు రాజ్. ఆగు రాజ్, కూలవు. ఇప్పుడు మేము వచ్చింది గెట్ అవుట్ అవడానికి కాదు, మిమ్మల్ని అందరినీ గెట్ అవుట్ చేయడానికి అని చెప్పి ఇక ఒక్కసారిగా ఆఫీసర్ని తీసుకొని సామంత్ అయితే మీరు లోపలికి వచ్చి విషయం చెప్పండి అని చెప్పనగానే ఇక వెంటనే బ్యాంక్ ఆఫీసర్లు 4 వ్యక్తులు కారు దిగి లోపలికి వస్తారు. మొత్తం చూస్తూ ఇందిరాదేవి, ఒరే రాజ్ ఏమవుతుందిరా ఇంట్లో? ఈరోజు ఫంక్షన్ కదా, వీళ్ళందరూ ఎవరు, అసలు మీరందరూ ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న రుద్రాని ఒక్కసారిగా ఏంటి అనామిక ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చింది, ఈ ప్లాన్ ఏంటి అని చెప్పి ఇక అవాక్కైపోతూ ఒక్కసారిగా అక్కడే ఉన్న దానిలక్ష్మి, ప్రకాశం, సుభాష్ అందరూ కూడా హాల్లోకి చేరుకుంటారు. ఇక ఆఫీసర్లు, సారీ సార్, సారీ మేడం, మీకు విషయం మొత్తం అర్థమయ్యే ఉండొచ్చు. మీ ఆస్తులన్నీ కూడా తనఖాల్లో పెట్టారు. ఇన్స్టాల్ బేస్ మీద 20 కోట్లు కడతామన్నారు. 2 ఇన్స్టాల్మెంట్లు బాగానే కట్టారు. 3వది వచ్చేసరికి 15 డేస్ లేట్ వచ్చింది, పెనాల్టీతో కట్టారు. ఇప్పుడు 4 నుంచి పూర్తిగా ఆపేశారు. అందుకే ఇక మీ ఆస్తుల్ని జప్తు చేయక తప్పట్లేదు. ముందుగానే మీకు విషయం కూడా చెప్పాను, కానీ మీరు ఇస్తాను అని ఇన్ని రోజులు దాటేశారు. ఇక మా బ్యాంక్ రూల్స్ ఒప్పుకో మేడం, అందుకే జప్తు చేసుకోవడానికే వచ్చాం. ఈ ఆస్తి మొత్తం ఇదిగోండి, ఈ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి గారు అలాగే అనామిక గారు ఈ ఆస్తులన్నీ కావాలని కోరుకుంటున్నారు. 100 కోట్ల రూపాయలు వాళ్ళు కట్టి మరీ ఈ ఆస్తులన్నీ తీసుకుందామని డిసైడ్ అయ్యారు. ఈ విషయం మాట్లాడడం కోసం ఇక్కడికి వచ్చాం అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా సుభాష్ ఇక ప్రకాశానికి అర్థం కాదు. ధాన్యలక్ష్మి, ఏంటి ఈ ఆస్తి మొత్తం కూడా జప్తు చేసి ఈ అనామిక తీసుకెళ్ళడానికి వచ్చిందా? ఎలా కనబడుతున్నావు అనామిక? నీకు నచ్చినట్లుగా ఈ ఆస్తి కొనుక్కోవడానికి ఇక్కడ ఎవరు అమ్మట్లేదు అని చెప్పనగానే, అయ్యో ఆంటీ, మీరు ఎంతైనా
ఒకప్పుడు మాజీ ఆంటీ కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను. మీకు ఇంకా అర్థం అవ్వలేదా? ఈ ఆస్తి మొత్తం కూడా ఇదిగో ఈ నిలువెత్తు ఇక్కడ ఉన్న ఈ కావ్యరాజ్ తనఖా పెట్టారు. అందువల్ల ఈ ఆస్తి మొత్తం జప్తుకొచ్చింది. సరే కదా, తక్కువకు వస్తే నేను కొనుక్కుందామని వచ్చాను. మీకు అర్థం కానట్టుంది అనగానే ఒక్కసారిగా రుద్రాని, ఏంటి అనామిక, నువ్వు చెప్పేది నిజమా? ఈ ఆస్తులన్నీ కూడా రాజ్ కావ్య తాకట్టు పెట్టారా? అయిపోయింది ధాన్యలక్ష్మి, మొత్తం అయిపోయింది. ఈ విషయం గురించి నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను. ఈ రాజ్ కావ్య వాళ్ళు ఏదో ఓ రోజు అందరినీ ముంచేస్తారని. చూసావా వదిన, మీ ముద్దుల కోడలు చేసిన ఇక ఇలాంటి పని చూశారు కదమ్మా. మొత్తానికి కావ్య అని చెప్పి మొత్తం ఆస్తి తన నెత్తి మీద పెట్టారు. అయినా మీకు ఎలాంటి హక్కు ఉంది ఈ ఆస్తి మొత్తం తనఖా పెట్టడానికి, ఈ ఆస్తి మొత్తం కూడా 100 కోట్లకి అప్పు చేయడానికి అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే ఒక్కసారిగా చాలు ఆపండి అని చెప్పి రాజ్ గట్టిగా అరుస్తాడు. ఏంటి, ఎందుకు అరుస్తున్నావు? ఇదంతా కూడా నిజమే కదా. ఆ మేనేజర్లు వచ్చి 20 కోట్లు మీరు కడుతున్నారని చెప్తున్నారు కదా, ఇంకా అబద్ధాలు చెప్పాలనుకుంటున్నావా అనగానే ఇక ఒక్కసారిగా కావ్య, ఏమండి, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం అందరికీ తెలియాలి, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా అనగానే ఇక అపర్ణ వచ్చి, కావ్య ఏంటిదంతా, నిజానికి ఇదంతా నిజమేనా? మనం 100 కోట్లు అప్పుండడం ఏంటి అనగానే సుభాష్ కూడా వచ్చి, మేము 100 కోట్లు మీకెలా అప్పున్నాం చెప్పరా రాజ్ అనగానే ఇక వెంటనే, అదేంటి విషయం మొత్తం కూడా చెప్పలేదా సార్ మీరు? అయితే చెప్పింది వినండి. నిజానికి మీరు ఏ అప్పు చేయలేదు మేడం సార్, ఎలాంటి అప్పు బ్యాంకు నుంచి తీసుకోలేదు. కానీ ఒక వ్యక్తి, నందగోపాల్ అనే వ్యక్తి ఇక ఆల్రెడీ చిట్ ఫండ్ కంపెనీ పెట్టి బోర్డు తిప్పేశాడు. ఇదంతా మీకు తెలిసే ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తికి షూరిటీ సంతకం పెట్టింది ఈ ఇంటి వ్యక్తి సీతారామయ్య గారు. సీతారామయ్య గారు పెట్టిన సంతకానికి మీ మనవరు గారు విలువిచ్చి ఆస్తి మొత్తం కూడా ఇక తనఖా పెట్టి 20 కోట్లు కడుతున్నారు. ఈ విషయం గురించి ఆల్రెడీ ఎప్పుడో 4 months బ్యాకే మీ మనవడికి చెప్పాము. కానీ ఈ విషయం మీకు తెలుసు అనుకుంటున్నాం. ఈ విషయం మీ దగ్గర చెప్పకుండా పాపం ఇంతకాలం వీళ్ళు 20 కోట్లు కడుతున్నారా? చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. నిజానికి 100 కోటికో ఉంటారు ఇలాంటి వ్యక్తులు అని చెప్పి బ్యాంక్ వాళ్ళు చెప్పగానే చాలు ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక ధాన్యలక్ష్మి. ఒక్కసారిగా ఇంట్లో అందరూ అలానే స్ట్రన్ అయిపోతారు. ఏంటి, ఈ 100 కోట్లకు సంబంధించిన సంతకం మామయ్య గారు పెట్టారని, డబ్బు కడతామని ఆస్తి జప్తు చేయడానికి మీరు ఒప్పుకున్నారా? అయినా ఇదెక్క న్యాయం? వాడెవడో బోర్డు తిప్పుకొని వెళ్ళిపోతే డబ్బు మొత్తం కడతామని మీరు ఒప్పుకోవడం ఏంటి? ఒప్పుకున్నారు కదా అని మేము కూడా ఒప్పుకుంటాం అనుకున్నారా? ఈ ఆస్తి కళ్యాణ్కి ఎంత, నీకెంత హక్కు ఉందో కళ్యాణ్కి అంతే హక్కు ఉంది. ఒరే కళ్యాణ్ అని చెప్పి అనగానే కళ్యాణ్ కనిపించడు. కళ్యాణ్ అని చెప్పి గట్టిగా అరవగానే కళ్యాణ్ లేడు, అప్పు లేదు, ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు కళ్యాణ్ అవసరం నీకేంటే అని చెప్పి అంటాడు ప్రకాశం. ఇంకా మీకు అర్థం కాలేదా? ఇప్పుడు బాగా అర్థమయ్యి ఉండొచ్చుగా. ఈ ఆస్తి మొత్తం రాజ్ దన్నట్టుగా రాజ్ కావ్య ఇద్దరు కూడా వాళ్ళిద్దరు గొప్ప వ్యక్తుల్లాగా ఇక రోడ్డు మీద పోయే బురదని నెత్తి మీద వేసుకున్నట్టు 20 కోట్ల రూపాయలు ఇక 100 కోట్ల రూపాయలు కట్టడానికి డిసైడ్ అయ్యారు. నా కొడుకు ఇప్పటికే వాడు తెలివి తక్కువగా ఈవిడ గారు ఆడుస్తున్న ఆట మొత్తం ఆడుతూ వాడు రోడ్డు మీద ఉంటున్నాడు. ఇప్పుడు ఈ ఆస్తిలో సగభాగం కళ్యాణ్ది, సగభాగమే రాజ్ది. రాజుకు సంబంధించిన ప్రాపర్టీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారో ఇంకేమన్నా చేస్తారో నాకు అనవసరం, కానీ మా ఆస్తిని మాత్రం ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి. ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాని, నేను కూడా ఒప్పుకోవట్లేదు. చూడండి, ఈ ఆస్తి ఉమ్మడి ఆస్తి. ఆయన గారు ఎవరు తాకట్టు పెట్టడానికి, మీరెవరు హోదా చేసుకోవడానికి? ఇది మొత్తం ఉమ్మడిగా ఉన్న ఆస్తి అని చెప్పి రుద్రాని అంటూ ఉంటే, అనామిక, మీరందరూ ఏం గొడవలు పడతారో మీ ఇష్టం, కానీ బయటకు వెళ్ళి గొడవ పెట్టుకోండి. మొత్తం ప్రాపర్టీ ఎంత ఉందో మేము చూడాలి. ఇంకో విషయం, ఇది బ్యాంకుకు సంబంధించిన విషయం, ఇంట్లో కూరగాయలతో కొట్లాడుకునే విషయం కాదు. మీరు కొంచెం సేపు సైలెంట్గా బయటకు వెళ్ళండి అని చెప్పి చాలా పెత్తనంగా మాట్లాడుతూ ఉంటుంది అనామిక. ఇక అప్పుడు కావ్య ఒక్కసారిగా ఇక ఫోన్ చేస్తుంది కళ్యాణ్కి. కళ్యాణ్, తీసుకొని వస్తున్నావా అనగానే, వస్తున్నాను వదినా, అంత దగ్గరలోనే ఉన్నాను అని చెప్పనగానే, ఏంటి కళావతి ఏమైంది అనగానే,
అప్పు వస్తున్నావు కదా అనగానే, అక్క నేను కూడా దగ్గరలోనే ఉన్నాను, ఆ పిశాచి అక్కడే ఉందిగా, ఉండని, ఎటు వెళ్ళనివ్వద్దు, అలాంటి దాన్ని ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అనగానే ఒక్కసారిగా రాజ్కి అర్థం కాదు. కావ్య చాలా ధీమాగా, అంటే ఇప్పుడు ఆస్తి మొత్తం కూడా నువ్వు సామంత్ ఇద్దరు కొనేసి మమ్మల్ని బయటకు నెట్టేద్దామని అనుకుంటున్నారా అనగానే, అనుకోవడం ఏంటి, అదే జరగబోతుంది. చూడు కావ్య, నాతో పెట్టుకున్నారు, అందుకే ఈరోజు చివరాఖరికి నిలువ నీడ కూడా లేకుండా అయిపోయారు. 100 కోట్ల ప్రాపర్టీని నేను కొనుక్కొని ఈ ఇంట్లో మహారాణిలాగా ఉంటాను, మీరందరూ కూడా రోడ్డు మీద ఉంటారు, అప్పుడే నాకు ఈ ప్రతీకారం చల్లారుతుంది అని చెప్పి ఇక అటు ఇటు నడుస్తూ ఉంటుంది పొగరగా. ఇంతలోనే చాలు, నడిచింది ఆపు, ఒక్కసారి వెనక్కి చూడు అని చెప్పి కళ్యాణ్ అంటాడు. ఒక్కసారిగా సీతారామయ్య ఇక కారులో నుంచి మెల్లగా దిగుతూ లోపలికి వస్తూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి, బావా, రే కళ్యాణ్, ఏంట్రా తాతయ్య గారిని తీసుకొచ్చావా అనగానే, తాతయ్య గారికి అంతా బాగానే ఉంది, తాతయ్య గారు ఇప్పుడు ఆల్ రైట్, 100% ఆల్ రైట్ అని చెప్పి లోపలికి తీసుకురాగానే, అవునే చిట్టి, నేనంతా బాగానే ఉన్నాను. ఏంటమ్మా అనామిక, ఈ ఆస్తిని కొనడానికి వచ్చావా? ఈ ఆస్తిని కొనడానికి నువ్వెవరు? తనఖా పెట్టడానికి రాజ్ కావ్య వాళ్ళెవరు? జప్తు చేసుకోవడానికి మీరెవరు అని చెప్పి అంటాడు. ఒక్కసారిగా స్టన్ అయిపోతారు కుటుంబ సభ్యులందరూ కూడా. ఏంటి, కోమాలా ఉండగా వాడెవడో బోటు తిప్పేస్తే నాస్తి జప్తు చేయాలని వచ్చిన మీరందరికీ పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. పనిష్మెంట్ కూడా కాదు, మిమ్మల్ని అందరినీ కూడా, మా కుటుంబాన్ని ఇంతలా వేధించినందుకు మీ ఉద్యోగాలు ఊడిపోతాయి అని చెప్పి అంటాడు ఒక పక్క కళ్యాణ్. ఒరే రాజ్, ఒరే కళ్యాణ్, ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ఈ ఆస్తి మొత్తం కూడా బావా నువ్వు సంతకం పెట్టినందుకు రాజ్ కావ్య ఎంతగానో నీ పేరు నిలబెట్టడం కోసం ఇదిగో ఈరోజు ఈ ఆస్తిని ఇక ఆ కంపెనీ తరపున కంపెనీకి సంబంధించినవి అన్నీ కూడా ఈ ఆస్తిని జప్తు చేసుకోవడానికి వచ్చారు బావా అనగానే, చిట్టి నువ్వు పిచ్చిదానివా? ఈ ఆస్తి జప్తు చేసుకోవడానికి వాళ్ళెవరే? నేను ఎక్కడ పెట్టాను సంతకం? ఏది నా సంతకం చూపించండి, నాకు తెలియకుండానే నేను 100 కోట్ల ప్రాపర్టీకి సంతకం పెట్టానా అనగానే ఇక దెబ్బకి అక్కడి నుంచి ఇక ఆలోచనలో స్టన్ అయిపోతూ ఉంటుంది. వెంటనే ఇక అదే టైంలో అప్పు వస్తుంది. బ్యాంక్ వాళ్ళు ఒక్కసారిగా అనామిక వంక చూస్తూ ఉంటారు. అనామిక ఏం చేయాలో అర్థం కాకుండా, ఏంటి మీరు పెట్టిన సంతకమే ఇక్కడ వరకు వచ్చిందని ప్లేట్ ఫిరాయించేద్దాం అనుకుంటున్నారా? మీరు కోమాలోకి వెళ్ళి చాలా రోజులైంది కదా, మీరు పెట్టిన సంతకం మీకు గుర్తులేదనుకుంటా అనగానే, షడప్ అని చెప్పి చాలా పెద్ద గొంతుతో వినపడుతుంది. ఎవరా అని చూస్తే పోలీసులు, అలాగే అప్పు. వెంటనే, చెప్పాను కదా కావ్యక్క, ఇదంతా పెద్ద కుట్ర, వాడిని పట్టుకున్నాం, వాడి చేత నిజాన్ని కక్కించాను, వాడికి 3rd డిగ్రీ కంటే కూడా నా స్టైల్లో వాడికి బుద్ధి చెప్పాను, దెబ్బకి నోట్లోంచి అనామిక పేరు వచ్చింది అనగానే ఇంట్లో అందరూ స్టన్ అయిపోతారు. ఇక సీతారామయ్య వెంటనే, అమ్మ అప్పు, ఏం జరిగిందమ్మా ఈరోజు? అందరికీ కూడా కళ్ళు తెరిపించే విషయంగా అప్పు ఏం జరిగిందో చెప్పు అనగానే ఇక అప్పు అప్పుడు చెప్తుంది, వదినా, సారీ కావ్యక్క, నువ్వు చెప్పింది కరెక్టే, ఈ విషయంలో ఈ అనామిక చాలా పెద్ద ఎత్తు వేసింది. అనామికని ఒక కంట కనిపెడుతూ ఉండమన్నావు కదా, నేను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను. నీకు ఫోన్ వచ్చిందని హడావుడిగా వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి ఈ వ్యక్తిని బాగా ఇంటరాగేట్ చేసి వాడి నోట్లో నుంచి అనామిక పేరు తెప్పించాను. ఈ అనామిక నందగోపాల్ అనే వ్యక్తిని కలిసి ఇక అంతకుముందు ఆ తాతయ్య మన తాతయ్య ఫ్రెండ్ అని ఇక ఒక కొత్త బాండ్ పేపర్ని ఎప్పుడో ఆల్రెడీ 20 సంవత్సరాల క్రితం ఇక ఒక 10 కోట్ల రూపాయలు షూరిటీ సంతకం పెట్టిన ప్రాపర్టీని అది ఇప్పుడు తీసుకున్నట్టుగా డేట్లు మార్చేసి ఈ బ్యాంక్ వాళ్ళతో కలిపి మొత్తం డ్రామాని ఇక తెరెత్తింది. ఈ తెర డ్రామాకి ఈరోజే తెర దించేసేలాగా నేను చేస్తాను. ఏంటే అనామికురాలా నువ్వు ఇదంతా నడుపుతూ చివరాఖరికి కుటుంబాన్ని రోడ్డు మీద దించాలనుకుంటావా అని చెప్పి చంప చెళ్ళు అనిపిస్తుంది అప్పు. ఇక వెంటనే అప్పు ఒక్క నిమిషం పక్కకి రా అని చెప్పి ఇక కావ్య, ఏంటి ఈ ఆస్తి మొత్తం నీదా, మేమందరం రోడ్డు మీద ఉండాలా? ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలుసా? నువ్వు ఒక్కదానివి ఆలోచించినంత మాత్రాన అంతే అయిపోతుందా? ఇక్కడ కావ్య
కావ్య అంటే ఇంట్లో వంట చేసుకుంటూ అందరికీ వడ్డించడం వరకే అనుకుంటున్నావా? కాదు, నేను నీ వెనకాలే ఉంటూ ప్రతి క్షణం నేను కాపలానే ఉంటున్నా. ఆ సంగతి ఇంట్లో ఎవరికీ తెలియదు, అంతెందుకు నా భర్తకు కూడా తెలీదు. అప్పుని పోలీస్ ఆఫీసర్గా అయిన మరుక్షణం అప్పు నా దగ్గరకు వచ్చి విషయం అడిగింది. అప్పుడు అప్పుకే చెప్పాను, కొన్ని విషయాల్లో అనామికని కంట కనబెడుతూ ఉండు, తర్వాత విషయాలన్నీ చెప్తానని. ఇక తాతయ్య గారి దగ్గరకు వెళ్ళి కళ్యాణ్ని కూడా తీసుకొని రమ్మని చెప్పాను. ఎందుకంటే తాతయ్య గారు ఇక కోమాలో ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందోనని టెన్షన్ పడేదాన్ని. కానీ ఆయన కోమా నుంచి బయటకు వచ్చిన మరుక్షణం ఆయనతో నేను కొన్ని విషయాలు అడిగాను. తాతయ్య గారు, మీరు అంతకుముందు ఎవరికైనా షూరిటీ పెట్టారా అని. లేదమ్మా అని చెప్పి అన్నారు. అది ఎంతవరకు నిజం అన్నది తెలుసుకోవాలి అంటే ఆయన పరిస్థితి నార్మల్ పరిస్థితికి వచ్చే వరకు వెయిట్ చేశాను. ఈరోజు కళ్యాణ్కి ఇక నార్మల్గా ఉన్నారని డాక్టర్ గారు చెప్పడంతో కళ్యాణ్ని పంపించి ఇంటికి రప్పించాను. ఇదే టైంలో అనుకున్న టయానికి అనుకున్నట్టు బాగానే వచ్చి ఎలక బోన్లోకి ఎలా ఇరుక్కుందో బాగానే ఇరుక్కున్నావు. ఈ విషయంలో ఇక నిన్ను అప్రిషియేట్ చేయాలి కావ్య, అనామిక. ఎందుకంటే పోలీసులకి నీ జాడ ఎక్కడుంటుందో అని చెప్పి అనుకునే టైంలో నువ్వే వచ్చి బాగానే ఇరుక్కున్నావు అని చెప్పి కావ్య అంటుంది. ఒక్కసారిగా స్వప్న క్లాప్స్ కొట్టుకుంటూ, నా చెల్లి కావ్య అంటే ఏమనుకుంటున్నారు? నా చెల్లి కావ్య అంటే ఎలాంటిదో ఇప్పటికైనా అర్థమై ఉండొచ్చుగా. ఒసే అనామిక, నువ్వు ఎప్పుడు ఏమీ సాధించలేవు. ఎప్పుడు రోడ్డు మీద ఏదో ఒక రోజు నువ్వు రోడ్డు మీదకి వస్తావని ఆ రోజు చెప్పాను కదా. ఈరోజు అదే రోజు. నీకెంత ధైర్యమే మా ఇంట్లోకే వచ్చి మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు మీద లాగేసి నువ్వు ఈ 100 కోట్ల ప్రాపర్టీకి నువ్వు అడ్డదారిలో ఇక ఓనర్ అయిపోదాం అనుకున్నావా? అదేమీ కుదరదు. అప్పు, నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యిందే ఈ అనామిక కోసం అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా నీ జీవితంలో చిచ్చు పెట్టి నిన్ను నలుగురు దగ్గర అవమానపరిచింది. కళ్యాణ్ని వేధిస్తూ కళ్యాణ్ని చాలా బాధ పెట్టింది. అలాంటి దాన్ని ఎంత ఈజీగా ఆ దేవుడు నీ చేత అరెస్ట్ చేయిస్తాడని అస్సలు ఊహించలేదే. బాలసాల ఫంక్షన్కి వచ్చిన ఇక అనామికురాల్ని ఇక ఉట్టి చేతులతో పంపిస్తే ఏం బాగుంటుంది అనగానే వెంటనే పంపిస్తే బాగోదనే ఏకంగా సెల్లో వేయాలనే సంఖ్యలు తీసుకొచ్చాను, నడు అని చెప్పి 2 చేతులకి సంఖ్యలు వేస్తుంది అప్పు. ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది అనామికకి. రుద్రాణి దూరం నుంచి, ఇదేంటిది అనామిక ఇలా ఇరుక్కుపోయింది? ఈరోజు దుగ్గిరాల ఇంట్లో వాళ్ళందరికీ కూడా బ్యాడ్ న్యూస్, నాకు ఒక్కదానికే గుడ్ న్యూస్ అంది. ఇప్పుడేంటి రివర్స్లో వీళ్ళందరికీ గుడ్ న్యూస్, నాకొక్కదానికే బ్యాడ్ న్యూస్. ఈ టైంలో అనామికతో నేను ఫోన్లో మాట్లాడిన సంగతి మాత్రం ఎవరికైనా తెలిసిందో నన్ను ఇంట్లో నుంచి గెంటి పడేస్తారు అని చెప్పి ఇక వెంటనే భయంగా ఉంటే అత్త అత్త అని చెప్పి పిలుస్తుంది. ఒక్కసారిగా ఏమైంది స్వప్న అనగానే, నీకు కూడా సంఖ్యలు కావాలా అనగానే, ఏంది నాకెందుకు సంఖ్యలు అనగానే, నువ్వు అనామికతో మాట్లాడడం నేను విన్నాను, కాకపోతే ఏం మాట్లాడుతున్నారో తెలియదు కానీ నువ్వు అనామికతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావని ఇంట్లో అందరికీ చెప్పాననుకో, ఇప్పటికిప్పుడే ఇక్కడికిక్కడే తాతయ్య నిన్ను రోడ్డు మీదకి గెంటేస్తారు. కానీ ఎంతైనా నా కూతురికి నువ్వు నానమ్మవి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇక బుద్ధిగా ఉంటే పర్వాలేదు, లేదంటే పాపకి నానమ్మవని చూడను, అలా అని చెప్పి ఇంటికి నువ్వు ఆడపడుచు అని కూడా చూడను, జాగ్రత్తగా ఉండు అనగానే దెబ్బకి సెటిల్ అయిపోతుంది ఇక రుద్రాణి. ఇక పోలీస్ ఆఫీసర్స్ అయితే వచ్చి అనామిక విషయంలో, దుగ్గిరాల కుటుంబానికి జరిగిన విషయంలో ఇక మీడియా వాళ్ళందరినీ పిలిపిస్తారు. ఇక నిజానికి నందగోపాల్ అనే వ్యక్తి చేత పోటు తిప్పించేసేలాగా చేసింది ఈ అనామిక. తర్వాత అతన్ని ఇక ఎవరికీ తెలియకుండా ఇక ఒక వ్యక్తితో చంపించింది అనామికనే. అలాగే డబ్బు మొత్తం కూడా అనామిక దగ్గర ఉంది అని చెప్పి ఇక అక్కడికక్కడే దుగ్గిరాల కుటుంబం ముందరే ఇక మీడియా వాళ్ళ ముందు అనామికని బాగా టీవీల్లో ఫోకస్ చేసి చూపించి, ఇలాంటి వాళ్ళని ఏం చేయమంటారు అనగానే ఇక అందరూ ప్రజల చేత చిక్కితే ఇక్కడికిక్కడే రాళ్లతో కొట్టి ఇక సన్మానం చేస్తారు. ఆ పాపం మాకెందుకు, ఈ దరిద్రాన్ని తీసుకెళ్ళండి, ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అని చెప్పి ఇందిరాదేవి అంటుంది. ఏంటి బావా, నువ్వు కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంత తతంగం జరిగింది అనగానే ఇక పోలీసులు అయితే అందరికీ కూడా సారీ చెప్పి, మీ ఇంట్లో ఇంత ఘోరంగా
ఈ విషయాలన్నీ జరగడం చాలా తప్పు. మీకు ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, ఇలాంటి వాళ్ళు కోకొల్లలు వస్తుంటారు పోతుంటారు. మీరు ఫంక్షన్ని క్యారీ చేయండి మేడం, ఇలాంటి దుర్మార్గురాలని అరెస్ట్ చేయడానికే మేము ఉన్నాం అని చెప్పాను. కానీ అప్పు వెంటనే అనామికని పట్టుకొని ఇక జీబులో కూర్చోపెట్టి, కళ్యాణ్ నేను ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను సరేనా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక మొత్తానికైతే ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. అప్పుడు కావ్య గురించి సీతారామయ్య అంటాడు, కళ్యాణ్ వచ్చి నన్ను తీసుకురమ్మని, అలాగే కావ్య ఇంటి విషయాలన్నీ కూడా ఎంతగా బ్యాలెన్స్ చేసి చివరాఖరికి ఆస్తి వేరొకరి చేతికి పోయే టయానికి నన్ను తీసుకొని వచ్చింది. కావ్య నిజంగా నువ్వు తెలియగలదానివమ్మా అని చెప్పాను. కానీ ఇక వెంటనే తాతయ్య నువ్వు అంతకుముందు పెట్టిన సంతకాన్ని ఇప్పుడు వీళ్ళు యూజ్ చేసుకున్నారన్న సంగతి మేము కనిపెట్టలేకపోయాం అనగానే, మరి అదేరా కనిపెట్టాలి, వాళ్ళు డేట్లన్నీ మార్చేశారు. తాతయ్య మీద ఉండొచ్చు అభిమానం, కానీ ఎంత ఉండకూడదురా, తాతయ్య సంతకం పెట్టాడు అనగానే 100 కోట్లు అప్పచెప్పాడమే అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి, నా మనవరాలు మనవడు ఈ ఇంటి గురించి మన మీద వాళ్ళకి ఎంత ప్రేమో ఇప్పుడు అర్థమైంది కదా దానిలక్ష్మి, ఇంటి వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో ఆస్తిని ఏ రకంగా కొట్టేసేవాళ్ళో మొత్తం తెలిసింది కదా. ఈరోజు నీ కోడలు కావ్య ఈరోజు ఈ ఇంట్లో ఉండడం వల్లే ఆ ఆస్తిని కాపాడుకున్నాం, అది గుర్తు తెచ్చుకొని జీవితాంతం రుణపడి ఉండు అని చెప్పి ఇక దానిలక్ష్మికి బుద్ధి చెప్తుంది ఇందిరాదేవి. ఓకే ఫ్రెండ్స్, అంగరంగ వైభవంగా బారసాల ఫంక్షన్ అయితే జరుగుతుంది. మంచి పేరైతే సెలెక్ట్ చేసి ఇక స్వప్న కూతురికైతే పెట్టేస్తారు. రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక